నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ ల్యాండ్స్ క్రింద చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఘనంగా ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన రాజేష్. కోలాహలంగా సాగిన ఏకదంతుని నిమజ్జనాలు. వరద బాధితులకు 25,000 రూపాయల విరాళం చెక్కును అందించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ వారు. వార్తలను వివరాలు. గత 5 సంవత్సరాలలో ఎంపీ ల్యాండ్స్ క్రింద మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మరియు ప్రస్తుతం మంజూరైన పనులను త్వరితగతిన ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ ఎంపీ ల్యాండ్స్ నిధులతో చేపట్టనున్న పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ ల్యాండ్స్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్ షెల్టర్లు, కమ్యూనిటీ హాల్స్ తదితర అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో భాగంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని ఈ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. ఇందులో భాగంగా గతంలో ఎంపీ ల్యాండ్స్ క్రింద 9 కోట్లతో 172 పనులు మంజూరు కాగా ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు పూర్తయిన వెంటనే అందుకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేయాలని, ఇందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలన్నారు. ప్రస్తుతం ఎంపీ ల్యాండ్స్ నిధులు 1,69,00,000తో 37 పనులు మంజూరు చేయడం జరిగిందని, ఆ పనులను కూడా వెంటనే ప్రారంభించాలన్నారు. గతంలో మంజూరై పురోగతిలో ఉన్న పనులకు సంబంధించి పిఆర్ మున్సిపాలిటీలలో చేపట్టిన పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ విజయ్ కుమార్, సిపిఓ సాంబశివరెడ్డి, పిఆర్ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, డిపిఓ లక్ష్మి, విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నమ్మకానికి సింబల్గా నిలుస్తున్నారని బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్ అన్నారు. బుధవారం పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడారు. ప్రజానాయకుడిగా అందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తూ నమ్మకానికి సింబల్గా ఆయన నిలుస్తూ ఉన్నారని చెప్పారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో అభివృద్ధిలో పొంగనూరును ఆదర్శంగా నిలిపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అలాంటి నేత భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ లలిత, ఫక్రుద్దీన్ షరీఫ్, కౌన్సిలర్లు అమ్ము, కొండవీటి నటరాజ, జయకుమార్ యాదవ్, రేష్మా, భారతి, కిజర్, సాజిదా, వైఎస్ఆర్సీపీ పట్టణ మరియు మండల అధ్యక్షులు గంగారపు జయరాం, చంగారెడ్డి, నేతలు హేమంత్, సురేష్, అజ్ము, కాజా, జయకృష్ణ, సుబ్బన్న, నరేష్, శ్రీనివాసులు, ఇర్ఫాన్, రోషన్, బుడ్డారెడ్డి, పాపిరెడ్డి యాదవ్, రమణ, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఏపీ టైగర్, రాయలసీమ ముద్దుపీట, చిత్తూరు జిల్లా, కడప జిల్లా మా ప్రియతమ నాయకుడు హ్యాట్రిక్ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్న గారి 47వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక బస్టాండ్లో అన్నదాన కార్యక్రమము, కేక్ కటింగ్ నిర్వహిస్తున్నాము. ముందుగా మా మిథునన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము గత 17 సంవత్సరాలుగా ఇదే బస్టాండ్లో అన్నదాన కార్యక్రమము, కేక్ కటింగ్ నిర్వహిస్తున్నాము. దానికి మేము చాలా సంతోషపడుతున్నాము. ప్రతి సంవత్సరము మేము ఇలాగే సెలబ్రేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మిథునన్న పుంగనూరుకి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారంటే చెప్పే పని లేదు. పుంగనూరు కానీ రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో అంతా మిథునన్న చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. అన్న అధికారం ఉంటేనే కాదు, అధికారం లేకపోతే కూడా కేంద్రంతో కొట్లాడి, రాష్ట్రంతో కొట్లాడి పుంగనూరుకి ఎంత కేంద్ర నిధుల నుంచి తెప్పించేదో, రాష్ట్రం నుంచి నిధులు అన్ని తెప్పించి ఏం డెవలప్మెంట్ కావాలంటే చేస్తారు. యాక్చువల్లీ పుంగనూరు అయితే ఇంకా 20 ఏళ్ళ ముందు ఉంటే డెవలప్మెంట్ ఇప్పుడే కనబడుతూ ఉంది. అది అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ. మిథునన్న ఇంకా కూడా మంచి చేస్తారు. మిథునన్న సొంత నిధులతో కూడా కాన్స్టిట్యున్సీ కానీ పార్లమెంట్ సెగ్మెంట్లో అంతా డెవలప్ చేస్తారు. మిథునన్న దగ్గర మంచి, అందుకే మాకు చాలా సంతోషం. మిథునన్న ఏమంటే కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ అన్యాయం జరిగితే ఆ అన్యాయం ఎంత జరిగిందో అంతగా డబుల్గా న్యాయం చేస్తాడు. అది మా మిథునన్నకి ఉంది. అందువల్లనే ఆయన అడుగుజాడల్లో మేమంతా నడిచేకి ఇప్పుడు మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటాము, హ్యాపీగా ఉంటాము. ఇంకా మా మిథునన్న మంచి ఉన్నతమైన పదవులు అలంకరించాలనేసి ఆ దేవుని ప్రార్థిస్తూ మా మిథునన్న మంచి స్థాయికి ఎదగాలనేసి, పుంగనూరు డెవలప్ చేయాలనేసి, పుంగనూరుకి ఇంకా అన్న మంచి మంచి ఫ్యాక్టరీలు అన్నీ తెస్తాడు. పుంగనూరుకి ఎప్పుడు అన్న మంచి చేస్తాడు. పెద్ద అయినా అందరూ మనకి పుంగనూరు పైనే ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేసేది. రాష్ట్రం నాయకుడైనా కూడా పుంగనూరు అంటే వాళ్ళకి ఇష్టము. పుంగనూరు అంటేనే వాళ్ళు ఏమైనా చేయాలంటే పుంగనూరు చేయాలంటే వాళ్ళకి ఆనందము. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చేయలేని అభివృద్ధి ఒక పుంగనూరులో మాత్రం జరిగింది. దాని కారణము మన పెద్ద అయినా మిథున్ రెడ్డి అనే కారణము. ఇంకా మా అన్న మంచి స్థాయికి చేరుకోవాలనేసి ఆ భగవంతుని ఆశిస్తూ చిటికెన వేలుపై గోవర్ధన గిరిని ఎత్తుతూ ఏర్పాటు చేసిన మట్టి వినాయకుని ప్రతిమ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పొంగనూరు పట్టణం కుమ్మర వీధిలోని మేసరి వెంకటస్వామి సందులో యువత ఏర్పాటు చేశారు. పూజాది కార్యక్రమాలకు వచ్చి వెళ్తున్న జనం చూసి అభినందిస్తున్నారు. కృష్ణుని రూపంలో వినాయకుణ్ణి చూసినట్లు ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పొంగనూరు ఎస్డిపిఐ వారు వ్యతిరేకిస్తూ గూగుల్ స్కానర్ల ద్వారా తమ వ్యతిరేకతను తెలియపరుస్తున్నారు. బుధవారం స్థానిక ఇందిరా కూడలిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం ఎస్డిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మన భారతదేశంలో మనందరికీ తెలుసు, గత 15 రోజుల నుంచి ఈ ముస్లింల పైన ఏదైతే వ్యతిరేకంగా మన వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో దాన్ని రద్దు చేయాలని ఈ బీజేపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి విరుద్ధంగా మన భారతదేశంలో ఉన్న అన్ని పార్టీ ముస్లింలంతా కలిసి దీన్ని వ్యతిరేకిస్తూ ఈ వక్ఫ్ బోర్డు ఆస్తి అనేది ముస్లింల ఆస్తి, దీన్ని మనం కాపాడుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో భారతదేశంలో ఉన్న మైనార్టీలంతా ఏకమై గత 15 రోజుల నుంచి మన సుప్రీంకోర్టుకి మన తీర్పుని తెలియజేస్తున్నాము. ఈ స్కానర్ ద్వారా ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ మన పొంగనూరు పట్టణంలో కూడా మన అంజుమన్ ఆదేశాల మేరకు అంజుమన్ ఆధ్వర్యంలో పొంగనూరు పట్టణంలో ఉన్న అన్ని పార్టీలు, వైసీపీ కానీ, టీడీపీ కానీ, అలాగే మన ఎస్డిపిఐ పార్టీ, అలాగే మహమ్మదియా వెల్ఫేర్ కమిటీ, అలాగే మన పొంగనూరు నౌజవాన్ కమిటీ, అనేక సంస్థల అధికారులు, అలాగే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి దీన్ని వ్యతిరేకిస్తున్నాము. భారతదేశంలో ఉన్న ప్రతి మైనార్టీ సోదరుడు దీనికి స్కాన్ చేసి సుప్రీంకోర్టుకి మన యొక్క అభిప్రాయం తెలపాల్సిందిగా మనం కోరుతున్నాము. అలాగే రేపు మధ్యాహ్నం 2 గంటలకి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరపు నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ నిరసన కూడా తెలియజేస్తున్నాము. మునప సర్కిల్లో ఈ నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. వరద బాధితుల సహాయార్థం బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు పొంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి 25,000 రూపాయల చెక్కును అందజేశారు. విజయవాడ నగరానికి పెద్ద విపత్తు వచ్చింది. సామాగ్రి, గృహ ఉపకరణాలు పాడైపోయి
ఎన్నో వేల మంది తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ పరంగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినా ఇలా వరద ద్వారా అతలాకుతలమైన ఇళ్లను, బాధితులను టీవీలలో చూస్తూ ఉంటే బాధగా ఉంది. మా ప్రాంతానికి ఇలా వరద వస్తే చూస్తే వదిలేయం కదా. అందుకే మా వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. మా కిడ్నీ బ్యాంక్లో దాచుకున్న మొత్తంలోంచి కొంత మొత్తాన్ని వరద బాధితులకు సహాయం చేయాలని నిర్ణయించుకుని మా తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి 25,000 రూపాయల మొత్తాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నామని పుంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు స్పందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వారు తమ విరాళాలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం రజని, జలజ, సౌమ్య, షాహిదా, రెడ్డమ్మ, గౌతమి, రేణుక, సత్య, వనజ, బిందు, అఖిల, శివశంకర్, మహేష్, ఏసునాథ్, వనిత, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ 25,000 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు పాఠశాల డైరెక్టర్ అందజేశారు. ఇటీవల విజయవాడ నగరంలో సంభవించిన వరదల వల్ల వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఈ విషయాలు మనమందరం టీవీలలో చూడడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం స్పందించి మానవతా హృదయంతో వారికి చేతనైనంత మొత్తం ఆర్థిక సహాయం చేయడం ఎంతో అభినందించదగ్గ విషయం. విద్యార్థులలో చిన్న వయసులోనే ఇలాంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు మన వంతు చేయూతనివ్వాలనే విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిలో కల్పించి ఆర్థికంగా చేయూతనివ్వడం గర్వకారణంగా ఉంది. పాఠశాల తరపున వారికి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు యాజమాన్యం కలిపి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం జరుగుతోంది. ఎదగరా దినకరా జగతికే జ్యోతిగా నిలవరా. పడమరా నిశితెరా వాళ్ళని చరితగా వెలగరా. పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు వాకింగ్ ట్రాక్ పై మున్సిపల్ పారిశుద్ధ విభాగం వారు పిచ్చి మొక్కల్ని తొలగించి శుభ్రం చేపట్టారు. వాకర్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
పొంగనూరు పట్టణంలో వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా బుధవారం నానబాల వీధి, ఏవిరా వీధి మరియు మేలుపట్ల ఇలా వివిధ ప్రాంతాలలో 5 రోజులుగా పూజలు అందుకున్న గణనాథులను నిమజ్జనానికి సందడిగా తరలించారు. డప్పు వాయిద్యాలకు చిన్న పెద్ద అందరూ కలిసికట్టుగా నృత్యాలు చేసి గణపతికి ఘనంగా వేడుకోలు పలికారు. స్వామివారి పాట 1116లో అడ్డువైన పాట స్వామివారి పాట 1116లో ఏవి రావుశేఖర్ యూత్ వారి 1116లో
ముద్దు పెదవికి ముచ్చటేసి మూడు వస్తుంది అయ్య బాబోయ్ అనగనగా మొదలైంది కదా పంచనాటి కంచి వేసను ఏమవుతుందో ఏం చేస్తాడో జాదుగాడు వీడే బృందావనము నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసేసాడే. పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన సంబరాలను బుధవారం వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి నాయకుడు సిద్దిక్ ఆధ్వర్యంలో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో సాదిక్, జబీర్, సీను, నరేష్, మణి, యాసిన్, తాజు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో టీడీపీ సునామీ సృష్టిస్తే ఆ సునామీలో చక్రం తిప్పిన నాయకుడు మొగాడు మొనగాడు మా నాయకుడు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అన్నపడం ఘనంగా జరుపుకుంటున్నాము. మనమందరం ఏకమయ్యి అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ గా ప్రతిసారి మిథునన్నను డైరెక్ట్ ఢిల్లీ 3 సార్లు పంపించాము. అదే విధంగా ఎవ్రీ టైం మనమందరం అలా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా ఉండి ప్రతిసారి మిథునన్నని ఎంపీ చేస్తూ ఏదో ఒక రోజు పీఎం చేసుకుందామని చెప్పి కోరుకుంటూ జై మిథునన్న, జై పెద్దాయన, జై జగన్. అంజాద్, బాబాజాన్, హెచ్ఆర్ లడ్డు, మున్నా, నూర్, ఆసిఫ్లు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లను అందజేశారు. ఈరోజు పెద్దిరెడ్డి వెంకటరామయ్య గారి కుమారుడు మిథున్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉండే పేషెంట్కి ఫ్రూట్స్ బ్రెడ్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులో మన ఇంకా ఎన్నో జరుపుకోవాలని వాళ్ళు సుఖ సంతోషాలు ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాము. ఇట్లు ఎన్ఎస్పేట యూత్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం సుబేదారు వీధిలోని అంగన్వాడీ కేంద్ర పరిధిలోని సచివాలయంలో బుధవారం పౌష్టికాహార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ ఆయిషా నజరీన్ తాస్ మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని తెలిపారు. కార్యకర్తలు ఇంటి వద్ద తయారు చేసి తీసుకువచ్చిన వివిధ పిండి వంటకాల స్టాళ్లను పరిశీలించి అనంతరం వాటిని గర్భిణీలకు బాలింతలకు అందజేశారు. కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ నోమ్ కుమార్, ఏఎన్ఎం వెంకటలక్ష్మి, ఫాతిమా బేగం, శ్రీలక్ష్మి, ఆశా వర్కర్లు భాగ్య, అంగన్వాడీ సిబ్బంది ప్రేమకుమారి, కామాక్షి, సుజాత, అలియా తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలలో నిమజ్జనాలు పూర్తి కాగా మరికొన్ని ప్రాంతాలలో గణనాథులకు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో పొంగనూరు మండలం అరవపల్లి గ్రామంలో వినాయక మండపం వద్ద గ్రామస్తులు సందడిగా గడుపుతున్నారు. వివిధ పోటీలు నిర్వహించారు. డీజే పాటలకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇలా అందరూ సంతోషంగా గడిపారు. నెక్స్ట్ రత్నకు వచ్చింది, మళ్ళీ సురేశ్వర్లే రత్నకు వచ్చింది ఒకటి, రెండక ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఏం కావాలి రెండు పెట్టినా ఒక కరెక్ట్గా మళ్ళీ ఏమ్మా సులోచనమ్మ పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 నాటు
రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిర్వహించారు. మొదట ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన పేరుపై అర్చనలు చేయించి పూజలు నిర్వహించారు. తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రామ్మూర్తి, అంజుబాబు, భరత్ కళ్యాణ్, ప్రజాప్రతినిధులు, ఎంపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా అన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు జీవించాలని పిల్లపాపలతో సంతోషంగా ఉండాలని చెప్పి ఆయనకి చోడేపల్లి మండలం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ ల్యాండ్స్ క్రింద చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఘనంగా ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన రాజేష్. కోలాహలంగా సాగిన ఏకదంతుని నిమజ్జనాలు. వరద బాధితులకు 25,000 రూపాయల విరాళం చెక్కును అందించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.